మీరు ప్రొడ్యూసర్స్ దాదాపు 14 ఉన్నారు. ఉమ్, బట్ టుడే ఓన్లీ ఒక 5 people వచ్చారు. ఉమ్. ఒక కోఆర్డినేటెడ్ అండి ఇదేం గిల్డ్ మీటింగ్ కాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్ లో సినిమాలు ఎవరు ఉన్నాయో వాళ్ళ వరకు వచ్చిందే కానీ ఇదేం గిల్డ్ మీటింగ్ కాదండి. అలాగే ఈ రెండు సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి. ఇది లాంగ్ పెండింగ్ గా వాళ్ళ కన్వీనియంట్ గా ఎక్కడ ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతానే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వేలమల నుంచి. దీని వెనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియదేముంది. అని చాలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్ గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ రెండు సంస్థల మధ్య గొడవలకి కానీ లేకపోతే ఆధిపత్యాలు కానీ ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే సార్. డెఫినెట్ గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ వేసి ఎవరి పాయింట్లు ఏంటి అనేది ఇవన్నీ ముందలకెళ్ళే ప్రక్రియనండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్ గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనేం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. 23 కాదండి, దాంట్లో విమల కలిపారు, అది 22. ఏముండదు సార్, అన్ని స్మూత్ గానే అవుతాయండి. ఎంత ఈ టైం, మ్యాటర్ ఆఫ్ టైం అంతే, అన్ని బ్రహ్మాండం జరుగుతాయి. డెఫినెట్ గా అది ఏంటంటే మరి అది పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. వాళ్ళు వచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకుని వాళ్ళకి అంత టైం లేదు. ఓ డాక్టర్ గారిది థియేటర్ ఉంటది, ఒక రకరకాల